శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. ఛానల్లోకి స్వాగతం. తులారాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 13వ తేదీ అనగా ఆదివారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకులు వీరే మీకు చెడు చేస్తున్నారు. వారు ఎవరో మీకు తెలిస్తే నిజంగానే షాక్ అయిపోతారు. వారు ఎవరు? తులారాశి జాతకులు మీకు ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు ఈ రోజున ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు? ఎవరు మీకు చెడు చేయబోతున్నారు? ఎందుకు చేయబోతున్నారు? ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి? పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు ఎంతో దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉంటారు. కార్యరంగంలో ఎంతో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయొచ్చు. పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కలిగి ఉంటారు. 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి నుంచి మంచి చెడు బేరీజు వేసుకుంటూ అమలు చేస్తుంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రోజున దినఫలాల ప్రకారం ఈ రాశి వ్యక్తులకు చూస్తే మిశ్రమమైన ఫలితాలున్నాయి. ఈ రాశి వ్యక్తుల్లో వీరు మీకు చెడు చేయబోతున్నారు కావున జాగ్రత్తగా ఉండమంటూ హెచ్చరించడం జరుగుతుంది. ఇది జ్యోతిష్కుల మాట అశ్రద్ధ వహించొద్దు. చాలా కాలంగా మిమ్మల్ని ద్వేషిస్తున్న ఒక వ్యక్తి మీ యొక్క బంధువుల్లో ఉన్నారు. అంటే వారు మీ పైన కుట్రపూరితమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. మీ యొక్క బంధువుల్లో మీ యొక్క పేరును చెడగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే తను దూరపు బంధువై ఉండొచ్చు. మీ యొక్క ఎదుగుదల చూసి ఓర్వలేని వ్యక్తులై ఉండొచ్చు. కుళ్ళును అసూయను పెంచుకొని మీ యొక్క జీవితంలో అనేక రకాలైన సమస్యలు సృష్టిస్తూ ఉండొచ్చు. అటువంటి వ్యక్తి మీకు కీడు చేయడానికే ప్రయత్నం చేస్తారు. అంటే మరొకసారి నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి ఒక కుట్రపూరితమైన చర్యకు వారు పాల్పడబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ చిన్న తప్పు చేసినా కానీ, ఎవరి గురించి వారి దగ్గర నెగటివ్ గా మాట్లాడినా కానీ అది చాలా ప్రమాదకరము. మీరు ఎవరి గురించి అయితే ఏ చిన్న నెగటివ్ పాయింట్ మాట్లాడినా దానికి 4 మాటలు జోడించి వక్రీకరించి మీరు ఎవరి గురించి అయితే మాట్లాడారో వారి దగ్గరకు వెళ్లి మీ గురించి ఇంకా నెగటివ్ గా ప్రచారం చేస్తారు. మీరు అనని మాటలు కూడా సృష్టించి మీకు గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో కూడా మీకు గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. మీ యొక్క తోబుట్టువులతో మిమ్మల్ని వెడగొట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు సృష్టించడానికి వారు ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఇటువంటి వ్యక్తులను ఎంత దూరం పెడితే అంత ఉత్తమం. కొన్ని సందర్భాల్లో చాలా మంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే మనకి చెడు చేస్తున్నారని తెలిసిన కానీ, అంటే మన గురించి మన వెనుకాల చెడు ప్రచారం చేస్తున్నారు, అలాగే మన మంచి కోరుకునే వ్యక్తులు కాదు అని తెలిసినా కూడా మొహమాటంతో వారితో మాట్లాడుతుంటారు. మొహమాటంతో వారితో బంధాన్ని కొనసాగిస్తుంటారు. మొహమాటంతో వారితో మాట్లాడుతుంటారు. మొహమాటంతో వారితో బంధాన్ని కొనసాగిస్తుంటారు. ఈ విధంగా మొహమాటానికి పోయి వారితో బంధాన్ని కొనసాగించారంటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆర్థికంగా మీరు మెరుగైన ఫలితాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తున్నారు. ఆర్థిక పరిస్థితి ఈ మధ్య కాలంలో మీరు మెరుగుపడాలంటూ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి. ఏ ఆదాయ మార్గం కోసమైతే ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేశారో ఆ ఆదాయ మార్గం పెరిగే అవకాశం ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వ్యక్తులకు కానవస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించే సమయంగా చెప్పుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మంచి అవకాశం అందిపుచ్చుకుంటారు. పెద్ద కళ సాకారం కాబోతూ ఉంది. అయితే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తుంది కావున అనవసరపు గొడవలకు అస్సలు దిగొద్దు.
ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. తోబుట్టువుల వల్ల నూతన అవకాశం అందిపుచ్చుకుంటారు. వారికి రుణపడి ఉండే ఒక అవకాశం రాబోతోంది. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్న బంధుమిత్రుల నుంచి ఒక ఆహ్వానాన్ని కూడా పొందుకుంటారు. గృహంలో ఏదైనా శుభ కార్యక్రమానికి సంబంధించి ఒక ఆహ్వానం రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిత్యం శివారాధన చేయండి, మేలు కలుగుతుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. తోచినంతలో శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపార పుణ్య ఫలం పొందుకుంటారు.